హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే టేస్టీ స్నాక్ మఖనా రెసిపీ చూద్దాం. మఖనా అంటే మరేదో కాదండి, మన లోటస్ సీడ్సే. ఇది చాలా మంచిది పిల్లలకి మరియు పెద్దలకి కూడా, ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం వెయిట్ చూస్తునే వాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఫస్ట్గా ఒక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసేసి మఖనా వేసి డ్రై రోస్ట్ చేయండి. ఈ మఖనా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసామనుకోండి బాగుంటుంది. దానిపైన కొంచెం కొంచెం లైట్గా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా డ్రై రోస్ట్ చేయండి. ఈ మఖనాలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలకి బోన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకా పిల్లలకి హెల్తీ గట్ ఉండడం వల్ల దీంట్లో డైజెషన్ కూడా బాగా జరుగుతుంది పిల్లల్లో. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది. ఇంకా థయామైన్ అనేది ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా ఉంటుంది. ఇంకా మన వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. డైలీ ఒక 30 గ్రామ్స్ మఖనా ఇలా ఈవినింగ్ పూట తిన్నామనుకోండి, మనకు మెయిన్గా ఈవినింగ్ పూట మంచి ఎమ్మి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ సమోసాస్ అవి ఇవి. ఇది తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అండ్ ప్లస్ లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇందులో. ఇంకా ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఇది మనకు కార్వింగ్స్ని కూడా బాగా కంట్రోల్లో పెడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఫ్యాట్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, ఇన్ని లాభాలు ఉండడం వల్ల మనం ఎందుకండి దీన్ని వదులుకుంటాం. చూడండి, ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేయగానే ఎలా పగిలిపోతుందో. ఇందులోకి మనము నెక్స్ట్ యాడ్ చేయాల్సింది కొంచెం లైట్గా హోల్ లాగా పెట్టి కొంచెం అన్ని మఖనాన్ని పక్కకు జరిపి అందులో కొంచెం మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి తగినంత ఉప్పు, ఇంకా అలాగే నేను పిల్లల కోసం వేస్తున్నాను కాబట్టి మ్యాగీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే గరం మసాలా, కొరియాండర్ పౌడర్, పెప్పర్ కూడా వేయచ్చు. దాంతోపాటు కాశ్మీరీ పెప్పరికా కూడా వేస్తున్నాను, ఎందుకంటే కలర్ వస్తుంది. కొంచెం స్పైసీ లెవెల్ తక్కువ ఉంటుంది కదా మన చిల్లీ పౌడర్తో కంపేర్ చేస్తే. పిల్లల కోసం నేను తయారు చేస్తున్నా కాబట్టి బాగా వేసి బాగా కలపండి. కొంచెం అన్నిటికీ పట్టుకునేలాగా ఇది బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అలా కలిపామనుకోండి. కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. కొంచెం చల్లారిన తర్వాత మనము ఇది ఒక టైట్ కంటైనర్లో కానీ టైట్ బాక్స్లో కానీ మనం వేసుకుంటే మాత్రం ఇది సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది. ఆకలి అవ్వదు, ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిదండి. మా చిన్న అబ్బాయి అయితే బాగా తింటాడు దీన్ని. ఈవెన్ వాడు చిప్స్, చాక్లెట్స్ అవి కూడా అలవాటు చేయాలి. ఈ మక్కన ఉంటే చాలు, బాగా స్నాక్స్కి బాగా తింటారు. ఇది చూడండి వాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారో. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.